Okay, now I would like to share with you combine the following sentences using as, since, because. సో ఇప్పటివరకు మనం నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, సో దట్, టు సో గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, యాజ్ యూస్ చేసి, సిన్స్ యూస్ చేసి, బికాజ్ యూస్ చేసి. సో ఇది ఆల్సో కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నీ చాలా ఈజీ. జస్ట్ ఇవన్నీ మీరు ఇక్కడ రీజన్ ఏమొస్తుంది, దాని తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది, సో అది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో యూ కెన్ ఈజీలీ గెట్ ద ఆన్సర్. సో యాజ్, సిన్స్, బికాజ్. సో ఇప్పుడు యాజ్, సిన్స్కి ఒకేలా వస్తుంది, కానీ బికాజ్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సేమ్ కాకపోతే కొంచెం సెంటెన్స్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ యాజ్, సిన్స్తో చూద్దాం. ఈ ఇచ్చిన టూ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, హీ కాంట్ టేక్ బ్రైబ్. సో ఈ ఆఫీసర్ అనేవాడు చాలా నిజాయితీపరుడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు ఏ పనికైనా. ఓకే, సో లంచం తీసుకోడండి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనం యాజ్ యూజ్ చేసి రాయాలి కదా, యాజ్. సో యాజ్ అంటే ఎప్పుడైతే మనం యాజ్, సిన్స్ రాస్తామో దాని వెంటనే రీజన్ రావాలి, తర్వాత రిజల్ట్ రావాలి. సో ఇప్పుడు ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, ఇది రీజన్. సో దాని రిజల్ట్ ఏంటి, హీ కాంట్ టేక్ ఎనీ బ్రైబ్. సో మనీ ఏం తీసుకోడు. ఇప్పుడు చూడండి, యాజ్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, కామా హీ కాంట్ టేక్ బ్రైబ్. Right, we can go with the since in the place of as. Since the officer is very honest, he can't take bribe. అర్థమవుతుందా? యాజ్ యూజ్ చేస్తే దాని పక్కన రీజన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, యాజ్ ద ఆఫీసర్ హానెస్ట్ కాబట్టి రీజన్ అది. సో రిజల్ట్ ఏంటి, హీ కాంట్ టేక్ బ్రైబ్, తీసుకోడేమి, లంచం తీసుకోడు. సో ఇప్పుడు బికాజ్, సిన్స్ ఆల్సో సేమ్. సిన్స్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, హీ కాంట్ టేక్ బ్రైబ్, కామా. సో ఇప్పుడు బికాజ్ చూడండి, బికాజ్ అంటే తెలుగులో బికాజ్ అంటే ఏంటి, బికాజ్ అంటే ఎందుకంటే. సో బికాజ్ అంటే రీజన్ కదా. సో ఇప్పుడు హీ కాంట్ టేక్ బ్రైబ్ బికాజ్, రైట్, because the officer is very honest. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాజ్తో రాసాం, యాజ్ ఆర్ సిన్స్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, హీ కాంట్ టేక్ ద బ్రైబ్. సో ఈ ఆన్సర్ చూడండి, హీ కాంట్ టేక్ బ్రైబ్ బికాజ్ ద ఆఫీసర్ ఈజ్ హానెస్ట్. ఇతను లంచం తీసుకోడు ఎందుకంటే ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్. అర్థమైందా? కొంచెం సెంటెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ రాస్తాం, రీజన్ ముందే బికాజ్ రాసాం, కాకపోతే ఏంటి, సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ రాసాం, బికాజ్లో అలానే రాయాలి, అదే మీనింగ్ఫుల్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు యాజ్, సిన్స్తో రాసేటప్పుడు మాత్రం స్టార్టింగే రాసేయచ్చు, ఇది అదే మీనింగ్. ఓకేనా? మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తే అలాగే మీనింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? తెలుగులో రాసినట్టు రాయకూడదు మనం. యాజ్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్, లేకపోతే సిన్స్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ హానెస్ట్ హీ కాంట్ టేక్ బ్రైబ్ బికాజ్ హీ ఈజ్ ద వెరీ హానెస్ట్. ఓకే, సెకండ్ వన్ చూడండి, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. సో ఈ ప్రాబ్లం అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ, మనం ఈజీగా సాల్వ్ చేయలేమంటున్నాడు. సో దీన్ని మనం ఆల్రెడీ సో దట్తో రాసాం. ఏ సో దట్ చూడండి, సో దట్ మీకు ఇలా బ్లాంక్ ఉంటుంది, ఈ సో దట్ వేరు, సో దట్ అని ఇలా ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మనం యాజ్, సిన్స్, బికాజ్తో రాయాలి. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. సో ఇందులో ఫస్ట్ రీజన్ ఏంటి, రీజన్ అంటే కాంప్లికేటెడ్గా ఉంది, సో అందుకే వీ కాంట్ సాల్వ్ ఈజీలీ.
సో దిస్ ఈజ్ ద రీజన్, దిస్ ఈజ్ ద రిజల్ట్. ఇప్పుడు సేమ్ యాజ్ ఆర్ సిన్స్ అంటే యాజ్ సిన్స్ ఒకసారి యూజ్ చేసి రాస్తున్నాను. యాజ్ కామా స్లాష్ సిన్స్ దిస్ ప్రాబ్లం ఈజ్ వెరీ కాంప్లెక్స్ comma it cannot be solved easily. రైట్. చూడండి, మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడు కామా యూజ్ చేయాలి, క్యాపిటల్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఈజీలీ. దిస్ ఈజ్ ద యాజ్ సిన్స్ బికాజ్. సో ఇప్పుడు దీన్ని బికాజ్ దాని అర్థం చూడండి. యాజ్ సిన్స్ రాసాం కదా, యాజ్ ఆర్ సిన్స్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అండ్ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. సో దీన్ని మనం బికాస్తో రాద్దాం చూడండి. సో బికాస్తో రాసినప్పుడు మీకు చెప్పాను, ఫస్ట్ మీరు రిజల్ట్ రాసేసుకోండి. రిజల్ట్ రాసేసుకుంటే ఇట్ కాంట్ బి సాల్వ్డ్ ఈజీలీ కామా కామా రాస్తామా, ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ బికాస్ this problem is very complex. అర్థమైందా? బికాస్తో రాసేటప్పుడు మాత్రం ఫస్ట్ మీ రిజల్ట్ రాసుకోండి. రిజల్ట్ రాసిన తర్వాత బికాస్తో స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? యాజ్ సిన్స్ మాత్రం బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రీజన్కి ముందు యాజ్ సిన్స్ రాసిన తర్వాత రీజన్ రాయాలి. అదే బికాస్ అయితే ఫస్ట్ రిజల్ట్ రాసుకోండి, తర్వాత బికాజ్ రాసి తర్వాత రీజన్ రాయండి. జస్ట్ ఇంటర్చేంజ్ ఉంటుంది బికాస్తో, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, రైట్ రైట్. సో నౌ వీఆర్ యూజింగ్ సచ్ దట్ టు కంబైన్ ద గివెన్ సెంటెన్సెస్. సో ఇప్పుడు సచ్ దట్ యూజ్ చేసి మనం ఇచ్చిన సెంటెన్సెస్ని జాయిన్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్ వాజ్ ఎ హాట్ డే నో బడీ కుడ్ ప్లే ఇన్ ద గ్రౌండ్. ఓకే, సో సచ్ దట్ ఇచ్చినప్పుడు సచ్ దట్ చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, రైట్. ఇట్ వాజ్ సచ్ ఏ, మనం ఏ కానీ యాన్ కానీ ఇచ్చినప్పుడు మాత్రం వాటి ముందు రాస్తాం. ఇట్ వాజ్ సచ్ ఏ హాట్ డే, ఇందులో ఏమీ రిమూవ్ చేయం, మనం తీసేదానికి ఏమీ లేదు. ఇట్ వాజ్ సచ్ ఏ హాట్ డే that nobody could play in the ground. Okay, it was such a hot day nobody could play in the ground. So second one, go with the second one. It was a very interesting story, I read it so many times. Okay, I read it so many times. ఇప్పుడు చూడండి, it was a very interesting story. So using such that, it was such a very interesting story that I read it so many times. I read it సో మెనీ టైమ్స్. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దట్ అనేది ఎప్పుడు అది కంజంక్షన్, అది ఎప్పుడు టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి, సో దట్ కానీ సచ్ దట్ కానీ రాసేటప్పుడు మనకి టూ సెంటెన్సెస్ మధ్యన దట్ వస్తుంది. అర్థమవుతుందా? టూ సెంటెన్స్ని జాయిన్ చేయడానికి దట్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ ఉన్నాయి కదా, సో కానీ సచ్ కానీ, సో ఇవన్నీ వెరీ ప్లేస్లో కానీ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, అండ్ థర్డ్ వన్ చూద్దాం. చూడండి, హీ యూజ్డ్ వెరీ బ్యాడ్ వర్డ్స్, ఐ థ్రాష్డ్ హిమ్. ఓకే, సో హీ యూజ్డ్, సో ఇప్పుడు చూడండి, హీ యూజ్డ్ వెరీ బ్యాడ్ వర్డ్స్ అన్నాం మరి. సో ఇప్పటి వరకుని ఇట్ వాజ్ సచ్ ఏ హాట్ డే, ఇట్ వాజ్ సచ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇప్పుడు హీ యూజ్డ్ వెరీ బ్యాడ్ వర్డ్స్ అన్నాం. సో ఇప్పుడు ఇందులో మనం హీ యూజ్డ్
using such that. He used such bad words that I thrashed him. Okay, he used such bad words that I thrashed him. మీకు చెప్పాం కదా ఏ కానీ యాన్ కానీ వచ్చేటప్పుడు. సో ఇక్కడ చూడండి ఇట్ వాజ్ సచ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్ వాజ్ సచ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ ఐ కానీ సెంటెన్స్ వచ్చేటప్పుడు మనకి యాన్ వచ్చేటప్పుడు ఏకి వచ్చేటప్పుడు మనం బిగినింగ్లో యూజ్ చేస్తాం వాటిల ముందు. ఓకే, సో such that this is the topic for the combining the sentences using such that, as, since, because. Okay, I hope you understand.